Hello everyone, welcome to ACE Online and welcome to the Economy Lecture Series 2025-26. So already మనం ఫస్ట్ చాప్టర్ గురించి చూసాం. సో బిఫోర్ వెళ్ళేదాన్ని ఈ టాపిక్కి వెళ్ళే ముందు లాస్ట్ వీడియోలో కొంత ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర మనకి కన్ఫ్యూజన్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. సో ఒకసారి అది నేను క్లారిఫై చేస్తాను. మామూలుగా మనకి బడ్జెట్ 2026 అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ అప్కమింగ్ ఫినాన్షియల్ ఇయర్ అంటే 2026-27. బట్ ఎకనామిక్ సర్వేలో మనకి ఫినాన్షియల్ ఇయర్ 2026 అంటే వీళ్ళు ఏం తీసుకున్నారంటే 2025-26 అంటే జనరల్ మీనింగ్ తీసుకున్నారు అనమాట. యాక్చువల్లీ మోస్ట్లీ ఇదే ఫాలో అవుతారు, బట్ బడ్జెట్లో 2026-27 అప్కమింగ్ ఇయర్ తీసుకుంటారు. సో మనం ఎక్కడైతే 7.4 గ్రోత్ రేట్ అన్నామో దట్ ఈస్ ఫినాన్షియల్ ఇయర్ 2026 అంటే ఇట్ ఈస్ 2025-26. సో మోస్ట్ క్వశ్చన్స్ మనకి దీనికి సంబంధించిందే అడుగుతారు. ఆ డేటా అంతా కూడా మనం దీనికి సంబంధించిందే చూసాం. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, రైట్? సో నెక్స్ట్ టాపిక్ మనకి ఎకనామిక్ సర్వే 2025-26లో ఫిజికల్ పాలసీ. ఇక్కడ ఫిజికల్ పాలసీ అనే టర్మ్ మిస్ అయింది. బేసికలీ ఫిజికల్ పాలసీ అంటే గవర్నమెంట్ పాలసీ, యాంకరింగ్ స్టెబిలిటీ త్రూ క్రెడిబుల్ కన్సాలిడేషన్. అంటే ఈ టాపిక్లో గవర్నమెంట్ ఫినాన్సెస్ ఎలా ఉన్నాయో మనం డిస్కస్ చేయబోతున్నాం. అది సెంట్రల్ గవర్నమెంట్ ఫినాన్సెస్ అలాగే స్టేట్ గవర్నమెంట్ ఫినాన్సెస్ కూడా. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఇచ్చారు అండ్ వెరీ హై ఛాన్స్ ఆఫ్ ఆస్కింగ్ ద క్వశ్చన్. సో ఫస్ట్ చాప్టర్ ఎలా అయితే మనకి వెరీ ఇంపార్టెంటో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ టాపిక్, రైట్? సో దీంట్లోకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మనం చూద్దాం. అలాగే ఎక్కడైతే డెఫినిషన్స్ కావాలో ఆ డెఫినిషన్స్ అన్ని కూడా మనం ఇక్కడ బ్రీఫ్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. అయితే బెటర్ మీరు కూడా ఒకసారి బడ్జెట్ చాప్టర్ స్టాటిక్ ఏదైతే ఉందో కాంపోనెంట్స్ ఆఫ్ ద బడ్జెట్ అవి ప్రాపర్గా రివైజ్ చేసుకొని ఒకసారి ఈ వీడియో చేస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. లేదు మీరు ఆల్రెడీ చదువుకొని మీకు క్లియర్గా ఉన్నారంటే యూ కెన్ డైరెక్ట్లీ డూ ద ఫ్యాక్ట్స్, రైట్? సో లెట్స్ స్టార్ట్ విత్ ద సెకండ్ చాప్టర్ అబౌట్ ఫిజికల్ పాలసీ డెవలప్మెంట్స్. సో ఇక్కడ ఎకనామిక్ సర్వే ఇంట్రడక్షన్లో మనకి ఏం చెప్తుందంటే ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా వార్స్ ఉన్నాయి, లైక్ ట్రేడ్ వార్స్ ఉన్నాయి, యాక్చువల్ వార్స్ ఉన్నాయి, వాలటిలిటీ సిచ్యువేషన్ ఉంది. బట్ స్టిల్ మన గవర్నమెంట్ పాలసీ స్టేబుల్గానే ఉంది. అంటే మనం ఏమంత అప్పులకి వెళ్ళట్లేదు. సో మనకి బేసికల్గా ఇవన్నీ కూడా ప్రాపర్గానే మనం వెళ్తున్నాము, మన ఎకనామిక్ పాలసీ అనేది స్టేబుల్గానే ఉంది అని చెప్తుంది అనమాట. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో మన ఫిజికల్ పాలసీ స్ట్రాటజీ అనేది క్లియర్గా ఉంది, స్టేబుల్గా ఉంది. మనమేమి ఎక్స్టర్నల్ షాక్స్ వల్ల మనమేమి పెద్ద ఇష్యూస్ ఫేస్ చేయట్లేదు అని చెప్పింది. అయితే ఎందుకని మనం గ్రో అవుతున్నాం అంటే ఎందుకు స్టేబుల్గా ఉన్నామంటే ఇంప్రూవ్డ్ రెవెన్యూ మొబిలైజేషన్. మన గవర్నమెంట్కి మనకి బడ్జెట్లో బ్రీఫ్గా బడ్జెట్ కాంపోనెంట్స్ డిస్కస్ చేస్తాను చూడండి. బడ్జెట్లో మనకి 2 కాంపోనెంట్స్ గవర్నమెంట్కి ఏముంటాయి, ఎక్స్పెండిచర్ అలాగే రిసీట్స్. ఇవన్నీ మీకు స్టాటిక్ పార్ట్లో కవర్ చేసుకుని ఉండాలి మీరు. ఎక్స్పెండిచర్, రిసీట్స్ అంటే ఖర్చు పెట్టే మనీ, వచ్చే మనీ. ఖర్చు పెట్టే మనీలో మనకి ఏముంటాయి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది, అంటే శాలరీస్ ఇవన్నీ వన్ వే పేమెంట్స్. దానివల్ల రిటర్న్స్ ఏవి గవర్నమెంట్కి రావు, వేస్ట్ ఖర్చులు అనమాట. అలాగే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, ఇప్పుడు ఖర్చు పెడతాము దాని నుంచి రిటర్న్స్ కంటిన్యూస్గా గవర్నమెంట్కి వస్తాయి. అంటే ఒక రోడ్డు కట్టడమో, స్కూల్ కట్టడమో, దాని నుంచి టోల్ ప్లాజా కలెక్ట్ చేసుకోవడం వల్ల మనకి టోల్ ప్లాజా ద్వారా ట్యాక్స్ కలెక్ట్ చేసుకోవడం వల్ల మనీ అనేది వస్తుంది అనమాట. దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. అలాగే రిసీట్స్లో రెవెన్యూ రిసీట్స్ ఉన్నాయి, అలాగే క్యాపిటల్ రిసీట్స్ ఉన్నాయి. రెవెన్యూ రిసీట్స్ అంటే ఏంటి, ఏవైతే మనీ గవర్నమెంట్ తీసుకుంటుందో అవి తిరిగి పే చేయని అవసరం లేదు, ట్యాక్స్ రూపంలో కానీ నాన్ ట్యాక్స్ ఫైన్స్ ఇవన్నీ. క్యాపిటల్ రిసీట్స్ అంటే ఏవైతే మనీ ఇప్పుడు తీసుకుంటున్నామో అవి ఫ్యూచర్లో తిరిగి పే చేయాలి. లేదా కొన్ని నాన్ డెప్ట్ క్యాపిటల్ రిసీట్స్ కూడా ఉంటాయి. అవేంటంటే గవర్నమెంట్ ఒక పిఎస్యూ అమ్మేసింది అనుకోండి, ఎయిర్ ఇండియా, దాని నుంచి వచ్చే డబ్బులు కూడా క్యాపిటల్ రిసీట్స్లోకే పడతాయి అన్నమాట. ఓకే, సో ఇవి 4 కాంపోనెంట్స్. ఇందులో మనకి రెవెన్యూ ఎక్స్పెండిచర్ నెగిటివ్, ఇది ఎక్కువ ఉండకూడదు, తగ్గించుకోవాలి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉండాలి, పాజిటివ్. రెవెన్యూ రిసీట్స్ ఎక్కువ ఉండాలి, అంటే గవర్నమెంట్కి ఎక్కువ ట్యాక్సెస్ రావాలి. క్యాపిటల్ రిసీట్స్ తక్కువ ఉండాలి, అంటే నెగిటివ్. సో ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ ఎకనామిక్ సర్వే ఏం చెప్తుందంటే మనకి మన రెవెన్యూ మొబిలైజేషన్ ఏదైతే ఉందో పాజిటివ్, మనకి ఎక్కువ కావాలి. ఏది, రెవెన్యూ రిసీట్స్ ఏవైతే ఉన్నాయో అవి గ్రో అయ్యాయి. పాండమిక్కి ముందు అంటే కోవిడ్కి ముందు 8.5% ఆఫ్ జీడిపి ఉండేది. మన టోటల్ రెవెన్యూ రిసీట్స్ అనేవి 8.5% ఆఫ్ జీడిపి ఉంటే ప్రజెంట్ మన రెవెన్యూ రిసీట్స్ ఇంప్రూవ్ అయ్యాయి. ఎంత అంటే 9.1% ఆఫ్ జీడిపి. సో ఇది ఎగ్జామ్లో అడుగుతారు. కరెంట్ ఇయర్లో, రీసెంట్ ఫినాన్షియల్ ఇయర్లో మన రెవెన్యూ రిసీట్స్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి ఎంత ఉంది అని, ఇట్ ఈస్ 9.1% ఆఫ్ జీడిపి. ఇది కూడా ఎందుకు పెరిగిందంటే
డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే కార్పొరేట్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ కూడా రీఫార్మ్స్ తీసుకొచ్చారు, స్లాబ్స్ తగ్గించేశారు. ఇప్పుడు మనకు ఓన్లీ 5, 18, 40% మాత్రమే ఉన్నాయి, రైట్. అలాగే ఫార్మలైజేషన్, అందరూ జిఎస్టీలో రిజిస్టర్ అయిపోయి ఫార్మల్గా రిజిస్టర్ అవుతున్నారు కాబట్టి ఈ మెజర్స్ వల్ల మన ఇండియన్ గవర్నమెంట్కి ఫినాన్సెస్ పెరుగుతున్నాయి, రెవెన్యూ పెరుగుతుంది. సో పాండమిక్ లెవెల్తో పోలిస్తే ఇప్పుడు మనం పెరిగాం అని చెప్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ జిఎస్టీ డిమాండ్ కూడా, అంటే దీనికి పెరగడానికి రీజన్స్ చెప్తున్నారు. జిఎస్టీ కలెక్షన్స్ పెరిగాయి, ఎందుకంటే మనం జిఎస్టీ తగ్గించేసాం చాలా గూడ్స్కి, 28% తీసేసాం, 12% తీసేసాం, రైట్. సో అందుకని మనం బెటర్ పెర్ఫామ్గానే ఉన్నాము. అలాగే బెటర్ ఎక్స్పెండిచర్ క్వాలిటీ కూడా ఉంది. ఇక్కడ మనం బడ్జెట్ కాంపోనెంట్స్లో ఎక్స్పెండిచర్లో మనకి ఏది ఎక్కువ ఉండాలి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ తక్కువ ఉండాలి, వేస్ట్ఫుల్ ఖర్చు, ఫ్రీ బస్సులు కానీ శాలరీస్ ఇవన్నీ తక్కువ ఉండి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉండాలి. సో ఇక్కడ మనకి ఏం పాయింట్ చెప్తున్నారంటే మన ఎక్స్పెండిచర్ క్వాలిటీ, మన హియర్ మీన్స్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ క్వాలిటీ పాజిటివ్గా ఉంది. అంటే వీళ్ళు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, రెవెన్యూ ఎక్స్పెండిచర్ మీద మనం తగ్గిస్తున్నాము అని చెప్తున్నారు అనమాట. అది కూడా ఎంతో ఒకసారి చూద్దాం. సో మన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి ఎంత ఉందంటే, మన టోటల్ జీడిపిలో ఎంత మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో ఖర్చు పెడుతున్నాం అంటే 3% అనమాట. 3%కి పెరిగింది. ఇంతకుముందు 2.5, 2.4 ఉంది, ఇప్పుడు 3%కి పెరిగింది. అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ తగ్గించుకొని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచుకుంటున్నాం. అదే ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనుకోండి, మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే స్టేట్స్కి డబ్బులు ఇచ్చేసిందో ఫ్రీగా ఎందుకు ఇస్తుందంటే అసెట్స్ క్రియేట్ చేసుకోమని. సో బడ్జెట్ కాంపోనెంట్లో సెంట్రల్ గవర్నమెంట్కి తిరిగి రాని ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవన్నీ రెవెన్యూ ఎక్స్పెండిచర్లో పార్ట్. కానీ ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్లో పార్టే, బట్ ఇది స్టేట్స్ కోసం, అంటే తెలంగాణ, ఆంధ్ర వాళ్ళు రోడ్డు కట్టుకోవడానికి మనం ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో ఖర్చు పెడతారని మనం ఊహించుకున్నాం, అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో అందుకని ఈవెన్తో గ్రాంటెడ్ మనీ ఈజ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి యాడ్ చేసి ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే స్టేట్స్ కోసం ఇచ్చిందో మనీ, అది మామూలుగా సెంట్రల్ కాంపోనెంట్స్లో రెవెన్యూ ఎక్స్పెండిచర్, కానీ ఇది స్టేట్స్ వాళ్ళ క్యాపిటల్ అసెట్స్ క్రియేట్ చేసుకోవడానికి యూజ్ చేస్తారనే ఒక ఉద్దేశంతో ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఈ సమ్ పార్ట్ ఆఫ్ మనీ ఏదైతే స్టేట్స్కి ఇచ్చామో ఈ రెండు కలిపితే మనం ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. సో అది 4% ఉంది, అంటే ఎక్స్ట్రా కూడా కొంచెం మన స్టేట్స్కి ఇస్తున్నాం, వాళ్ళు కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం ఖర్చు పెడుతున్నారనే ఉద్దేశంతో ఇది పెరిగింది. సో ఎగ్జామ్లో ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయినా అడగొచ్చు, లేదా సింపుల్గా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంతైనా అడగొచ్చు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయితే 3% ఆఫ్ జీడిపి, ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయితే 4% ఆఫ్ జీడిపి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ లాంచ్ చేసింది, SASCI, దట్ ఈస్ స్పెషల్ అసిస్టెంట్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ వాట్ యు కాల్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, ఈ స్కీమ్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్కి ప్రతి సంవత్సరం కొంత ఫండింగ్ అనేది ఇస్తుంది, 1,000 కోట్లు లేదా 1,500 కోట్లు డిఫరెంట్ స్టేట్స్కి. అది ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఫ్రీగా డబ్బులు ఇచ్చిన మాత్రం మీకు ఇష్టం వచ్చింది చేసుకోమని కాదు, క్యాపిటల్ అసెట్స్, రోడ్స్ బిల్డ్ చేయండి, బిల్డింగ్స్, మన్రేగాకి యూజ్ చేయండి, సో అసెట్స్ క్రియేట్ చేసుకోమని కొంత మనీ అనేది ఇస్తుంది. సో అది కూడా మనకి స్టేట్స్కి ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచుకుంటున్నారు, అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ తగ్గించుకొని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మెల్లిమెల్లిగా పెంచుకుంటున్నారు. అయితే స్టేట్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఉందంటే 2.4%. అంటే ఈ స్కీమ్ ద్వారా మనకి త్రూ స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, స్టేట్స్కి ఏదైతే ఇస్తున్నామో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ స్టేట్స్లో 2.4% ఆఫ్ జీడిపిగా మెయింటైన్ చేసింది, ఇది కూడా పాజిటివ్, రైట్. సో ఈ స్కీమ్ ద్వారా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచుతుంది. నెక్స్ట్ డెప్ట్ కన్సాలిడేషన్. ఇంతకుముందు మన డెప్ట్ టు జీడిపి రేషియో అంటే ఏంటి, సెంట్రల్ ఫిజికల్ డెఫిసిట్ అంటే ఒక సంవత్సరంలో తీసుకున్న డెప్టే, డెప్ట్ టు జీడిపి అంటే మనకి ఇండిపెండెన్స్ నుంచి ఇప్పటివరకు మనకి ఎంత అక్యుములేట్ అవుతూ వస్తుంది, అంటే మన ఇండియా పేరు మీద ఇప్పటివరకు అప్ ఎంత ఉంది, కొంత మధ్యలో తీర్చేసి ఉండొచ్చు, అది తీసేస్తారు, బట్ యాజ్ ఆఫ్ నౌ ఎంత అక్యుములేట్ అయింది, దాన్ని మనం టోటల్ డెప్ట్ టు జీడిపి రేషియో అంటాం. అది 7% వరకు తగ్గింది, అంటే మనం అప్పు తగ్గించుకుంటున్నాం. కోవిడ్ ఇయర్ నుంచి 2020 అప్పుడు ఎక్కువ అప్పు తెచ్చేసుకున్నాం, సో అప్పటి నుంచి ఇప్పటివరకు 7.1% డెప్ట్ జీడిపి రేషియో అనేది మనకి తగ్గింది, విచ్ ఈస్ ఎ పాజిటివ్ సైన్ అని చెప్తుంది అనమాట. అలాగే సోవరిన్ రేటింగ్, అంటే చాలా కేర్ రేటింగ్స్ అని ఇలా చాలా ప్రతి కంట్రీస్ ఎలా పెర్ఫామ్ ఉన్నాయో రేటింగ్ ఇస్తారు, అందులో కూడా మన ఇండియా పాజిటివ్లోనే ఉంది, పాజిటివ్ రేటింగ్సే వచ్చింది, రైట్. అలాగే టోటల్ డెప్ట్ టు జీడిపి రేషియో, ఇప్పుడే డెప్ట్ టు జీడిపి రేషియో అనుకున్నాం కదా, అది మనం 2030 కల్లా 50 ± 1 సెంట్రల్ గవర్నమెంట్, ఇది నాట్ ఓవరాల్, సెంట్రల్ గవర్నమెంట్ డెప్ట్ టు జీడిపి రేషియో అరౌండ్ 60-61% ఉంది, అంటే మనం ప్రొడ్యూస్ చేసే జీడిపిలో 60% అప్పే ఉంది మన ఇండియన్ గవర్నమెంట్కి. అది
50 ±1కి మనం తీసుకురాబోతున్నాం అని ఏం పెట్టుకున్నారు. ఇది ఎగ్జామ్లో అడుగుతారు. సో మీడియం టర్మ్ మన డెట్ టు జీడిపి రేషియో టార్గెట్ ఎంత అంటే 50 ±1. దీన్ని అచీవ్ చేయాలి, తగ్గించుకుంటూ రావాలి. సో ఇదంతా కూడా మనకి బ్యాక్గ్రౌండ్ ఇచ్చారనమాట. సో దీని ద్వారా ఏం చెప్తుంది ఎకనామిక్ సర్వే? ప్రపంచంలో చాలా వాలటిలిటీ ఉన్నా మనం చాలా వాటిలో ఇంప్రూవ్ అయ్యాం. క్యాపిటల్ ఎక్స్పెండిచరు, స్టేట్స్కి ఇచ్చే క్యాపిటల్ ఎక్స్పెండిచరు, అలాగే డెట్ టు జీడిపి రేషియో, వీటిలన్నింటిలో కూడా మనం ఇంప్రూవ్ అవ్వబోతున్నాం అని చెప్పింది అనమాట. సో దట్ ఈస్ అబౌట్ ద బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఫినాన్సెస్ గురించి చూద్దాం, తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఫినాన్సెస్ గురించి చూద్దాం. సెంట్రల్ గవర్నమెంట్ ఫినాన్స్ అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఫిజికల్ డెఫిసిట్, ప్రైమరీ డెఫిసిట్, ఇవన్నీ ఎలా ఉన్నాయో చూస్తున్నాం. అయితే ఫస్ట్ ఫిజికల్ డెఫిసిట్ అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో దాని గురించి బ్రీఫ్గా చూద్దాం, తర్వాత డీటెయిల్స్కి వెళ్దాం. ఫిజికల్ డెఫిసిట్ అంటే మీనింగ్ ఏంటి? ఒక సంవత్సరంలో సెంట్రల్ గవర్నమెంట్ ఎంత అప్పు తీసుకునింది. లెట్సే వాళ్ళ ఎక్స్పెన్సెస్ అనేది 1000 కోట్లు అనుకుందాం. ఎక్స్పెన్సెస్ అనేవి 1000 కోట్లు అనుకున్నాం, ఖర్చులు. కానీ గవర్నమెంట్కి వచ్చే మనీ అనేది 800 crores అనుకుందాం. ఖర్చు 1000 కోట్లు, దాన్ని తగ్గించుకోలేం, అది ఫిక్స్. కానీ మనకు వచ్చే రెవెన్యూ 800 crores. ఇంకా మనం ఎంత డెఫిసిట్లో ఉన్నాం? 200 crores మనం అప్పు తెచ్చుకోవాలి. అయితే ఈ 200 crores అప్పు తెచ్చుకునే మనకి ఇంకొక ఆప్షన్ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్కి. వాళ్ళ దగ్గర అసెట్స్ ఏవైతే ఉన్నాయో, ఎయిర్ ఇండియా లాంటివి అమ్మేశారు, లేదా ఏదైనా పిఎస్యూస్ ఉన్నాయో వాటిని అమ్మేస్తే కాస్త డబ్బు వస్తుంది కదా. అది డెప్ట్, అప్పు కాదు. మన అసెట్ కోల్పోతున్నాం కాబట్టి మనకు కొంత మనీ తిరిగి వస్తుంది. సో ఒక 50 crores మన దగ్గర గవర్నమెంట్ దగ్గర ఉన్న అసెట్స్ అమ్మేసుకుంది అనుకుందాం. సో ఇంక మళ్ళీ దాని ద్వారా 50 crores వచ్చింది కాబట్టి ఇంక మనకు తగ్గుతుంది. మనం ఇంకెంత తెచ్చుకోవాలి? 150 crore. సో 150 crore అనేదే మనకి ఫిజికల్ డెఫిసిట్. సో బేసికలీ ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటంటే ఒక సంవత్సరంలో సెంట్రల్ గవర్నమెంట్ ఎంత అప్పు తెచ్చుకుంటుంది అనేదే మనకి ఫిజికల్ డెఫిసిట్. అయితే దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? దానికంటూ ఒక ఫార్ములా ఉంది, ఇక్కడ చూడండి. ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి? మన టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది? 1000 కోట్లు ఉంది. దాంట్లోంచి నాన్ డెప్ట్ క్యాపిటల్ రిసీట్, అప్పు లేనివి మనీ ఏ వస్తున్నాయి గవర్నమెంట్కి? రెవెన్యూ రిసీట్స్. ఇక్కడ చూడండి, రెవెన్యూ రిసీట్ అంటే ట్యాక్స్, నాన్ ట్యాక్స్ రూమ్లో గవర్నమెంట్ కలెక్ట్ చేసుకుంటుంది కదా, ఇవి నాన్ డెప్ట్ రిసీట్సే. నాన్ డెప్ట్ రిసీట్స్ అంటే నాన్ డెప్ట్ క్యాపిటల్ రిసీట్స్ అవ్వచ్చు, నాన్ డెప్ట్ రెవెన్యూ రిసీట్స్ అవ్వచ్చు. సో నాన్ డెప్ట్ రెవెన్యూ రిసీట్స్ అంటే ట్యాక్సెస్ ఇవన్నీ, అలాగే డిస్ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే అమ్మేసుకుంటుందో అవి నాన్ డెప్ట్ క్యాపిటల్ రిసీట్స్ కిందకు వస్తుంది. సో ఇవన్నీ కూడా మీరు స్టాటిక్లో కవర్ చేసుకో ఉండాలి. అయితే ఫిజికల్ డెఫిసిట్లో మనకి ఫార్ములా ఏంటంటే టోటల్ ఎక్స్పెండిచర్, లెట్సే 1000 కోట్లు మనం ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్, మన టోటల్ ఖర్చులు మైనస్ నాన్ డెప్ట్ రిసీట్స్. నాన్ డెప్ట్ రెవెన్యూ రిసీట్సా, నాన్ డెప్ట్ క్యాపిటల్ రిసీట్ అంటే లేదు, టోటల్ నాన్ డెప్ట్ రిసీట్స్. ఇందులో ఏమున్నాయి? ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కి ఎంత వస్తుంది అనుకున్నాం? ఎగ్జాంపుల్లో 800 crores అనుకున్నాం, ట్యాక్స్ నాన్ ట్యాక్స్ ఇవన్నీ. సో 800 crores ప్లస్ 50 crores మనం ఎలా మొబిలైజ్ చేసుకున్నాము? 50 crores ఎలా మొబిలైజ్ చేసుకున్నాము? డిస్ఇన్వెస్ట్మెంట్స్. సో 50. సో ఈ రెండు మైనస్ చేస్తే మళ్ళీ మనకి 150 crores వస్తుంది. ఇది ఫార్ములా. టోటల్ ఎక్స్పెండిచర్ నుంచి నాన్ డెప్ట్ రిసీట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసేస్తే మనకి ఫిజికల్ డెఫిసిట్ వస్తుంది. ఇప్పుడు టోటల్ ఎక్స్పెండిచర్ అంటే మనం ఫార్ములా ఏముంది ఇక్కడ చూడొచ్చు. టోటల్ ఎక్స్పెండిచర్ అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ప్లస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో ఇక్కడ దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ప్లస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, దీనిలో మనం సబ్స్టిట్యూట్ చేసాం. అండ్ టోటల్ నాన్ డెప్ట్ రిసీట్స్లో ఏమున్నాయి? 800 crores అనేవి రెవెన్యూ రిసీట్స్ నుంచి వచ్చాయి మనకి ట్యాక్స్ రూపంలో. అలాగే నాన్ డెప్ట్ క్యాపిటల్ రిసీట్స్, నాన్ డెప్ట్ రిసీట్స్ ఇది ఓవరాల్. దీన్ని మనం దేంట్లో కన్వర్ట్ చేయొచ్చు? రెవెన్యూ రిసీట్స్ ప్లస్ నాన్ డెప్ట్ క్యాపిటల్ రిసీట్స్, రైట్? ఇప్పుడు ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్ని రెవెన్యూ రిసీట్స్ని కంపేర్ చేస్తే రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసీట్స్ మనకేమొస్తుంది? రెవెన్యూ డెఫిసిట్ వస్తుంది. రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి? రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసీట్స్, రైట్? ఈ రెండుటిని మనం నెట్ చేస్తే మనకి ఎంత రెవెన్యూ డెఫిసిట్ ఉందని. సో రెవెన్యూ డెఫిసిట్ అంటే మనకి ఎలా తెలుస్తుంది? మనకు వచ్చే ట్యాక్స్లు నాన్ ట్యాక్స్లు మనీ ఎంత ఉంది? 800 కోట్లు ఉంది. కానీ మనం ఖర్చు పెట్టే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే శాలరీస్ ఇవన్నీ కూడా. ఒకవేళ మన రెవెన్యూ ఎక్స్పెండిచర్ కానీ రెవెన్యూ రిసీట్స్ కన్నా తక్కువ ఉంటే మన సర్ప్లస్లో ఉన్నట్టు. కానీ మన ఇండియా ఎలా ఉంది? మనం ఒక ఖర్చులు శాలరీస్కి, సబ్సిడీస్కి, ఇవే ఖర్చులు మనకు వచ్చే ట్యాక్స్ కన్నా ఎక్కువ ఉంది. లెట్సే మన రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది 850 crores అనుకుందాం. రెవెన్యూ ఎక్స్పెండిచర్ 850 crores అనుకుందాం. కానీ మనకు వచ్చే రెవెన్యూ రిసీట్స్ ఎంత? 800 crores. సో మనకి రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉంది? 50 crores ఉందన్నమాట. ఇది మనకి రెవెన్యూ డెఫిసిట్.
సో ఇంత మనం ఏం చేయాలి, మనకి 50 కోట్లు ఎక్స్ట్రా ఖర్చు అయిపోతుంది, మనకు వచ్చే ట్యాక్సుల కన్నా మన ఖర్చులు 50 కోట్లు ఎక్కువ ఉంది. సో మనం తెచ్చుకునే అప్పులో మనం ఏం చేస్తున్నాం, 50 కోట్లు దీనికి అలొకేట్ చేస్తున్నాం. యాక్చువల్గా మనం అప్పు దేనికి తెచ్చుకోవాలి, ఏదైనా అసెట్ బిల్డ్ చేసుకొని దాని నుంచి రెవెన్యూ జనరేట్ చేసుకోవాలి. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మనం తెచ్చుకునే అప్పులో 50 కోట్లు దేనికి ఖర్చు పెడుతున్నాం, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఖర్చు పెడుతున్నాం. సో ఎక్స్ట్రా 50 కోట్లు కావాలి. సో ఇది కూడా మనకి ఇక్కడ ఉందన్నమాట. రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి, ఈ 50 crores రెవెన్యూ డెఫిసిట్ అంటే ఎలా, 850 crores మన రెవెన్యూ ఎక్స్పెండిచరు, మనకు వచ్చే ట్యాక్స్ రూపంలో 800 కోట్లు. ఈ రెండింటిని నెట్ చేస్తే మనకి రెవెన్యూ డెఫిసిట్ వస్తుంది. అది ఎంత ఉంది, 50 crores ఉంది. అంటే మనం అప్పు 50 కోట్లు తెచ్చుకోవాలి. కానీ మనం తెచ్చుకునే అప్పు జస్ట్ శాలరీస్ వీటికి ఇవ్వడానికి తెచ్చుకుంటే సరిపోదు. మనం ఏం చేయాలి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి తెచ్చుకోవాలి, రైట్, అంటే రోడ్లు కట్టడానికి. సో అందుకని రెవెన్యూ డెఫిసిట్ ప్లస్ ఇక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంది కదా, ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మళ్ళీ మైనస్ నాన్ డెప్ట్ క్యాపిటల్ రిసీట్స్, అది తీసేయాలి. ఎందుకు తీసేయాలంటే మనం ఎయిర్ ఇండియా అమ్మేసి డబ్బులు తెచ్చుకున్నాం అనుకోండి, అది మనం కాస్త వీటికి యూజ్ చేసుకోవచ్చు. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్లస్ 50 crore ప్లస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఖర్చు పెట్టాలనుకుంటున్నాం రోడ్ల కోసం, అది తర్వాత దానిలోంచి మనం డిస్ఇన్వెస్ట్మెంట్ చేసేసి మనీ మనకి గవర్నమెంట్కి వస్తుంది కాబట్టి అది తీసేస్తే మనకి ఫిజికల్ డెఫిసిట్ డెఫినేషన్ వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇంత టైం తీసుకున్నానంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సో అర్థం చేసుకోండి క్లియర్గా, ఓపిక్గా. ఏదైనా డౌట్ వస్తే కామెంట్స్లో పోస్ట్ చేయండి. సో వీ విల్ క్లియర్ దట్. సో ఇది మనకి ఫిజికల్ డెఫిసిట్. సో ఇంత ఓవరాల్గా ఎందుకు చెప్పానంటే ఇట్స్ నథింగ్ బట్ ఒక సంవత్సరంలో గవర్నమెంట్ ఎంత అప్పు తెచ్చుకోవాలనుకుంటో అదే ఫిజికల్ డెఫిసిట్. బట్ ఎగ్జామ్లో ఈ ఫార్ములాస్ అన్నీ కూడా చేంజ్ చేసి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతారు. సో మీరు అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు డేటా గురించి చూద్దాం. ట్రెండ్స్ ఇన్ డెఫిసిట్. సో మనకి రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసీట్స్. ఇదే మన బడ్జెట్ చాప్టర్ కూడా చేస్తున్నాం మనం, బడ్జెట్లో కూడా చూసుకోండి ఆ చాప్టర్. ఫిజికల్ డెఫిసిట్, ఒక సంవత్సరంలో ఎంత అప్పు తెచ్చుకుంటున్నాం. ప్రైమరీ డెఫిసిట్ నిన్న వీడియోలో చెప్పాను మీకు, ఫిజికల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్, ఎంత ఇంట్రెస్ట్ పేమెంట్స్కి యూజ్ చేస్తున్నాం మనకి ప్రైమరీ డెఫిసిట్. సో ఈ నెంబర్స్ అడుగుతారు. ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నానంటే చాలామంది బ్లైండ్గా ఈ నెంబర్స్ గుర్తుపెట్టుకుంటారు, బట్ ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అయిపోతారు. సో క్లియర్గా కాన్సెప్ట్స్ అర్థం చేసుకొని గుర్తుపెట్టుకోండి. సో మనకి ఫినాన్షియల్ ఇయర్ 2026లో మన ఫిజికల్ డెఫిసిట్ ఎంతంటే 4.4% ఆఫ్ జీడిపి. ఇది యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి, 4.4% ఉంది. అండ్ రెవెన్యూ డెఫిసిట్ ఎంతంటే 1.5% ఆఫ్ జీడిపి, ఇంపార్టెంట్. తర్వాత ప్రైమరీ డెఫిసిట్ ఎంతంటే 0.8% ఆఫ్ జీడిపి. ఈ మూడు నెంబర్స్ కూడా మనకి ఇంపార్టెంట్, ఫిజికల్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్ అండ్ ప్రైమరీ డెఫిసిట్. నెక్స్ట్ ఇదే టేబుల్లో ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి, అప్పు తెచ్చుకుంటున్నాం మనం, ఎంత అప్పు తెచ్చుకుంటున్నాం, వాటిలో దేనికి ఉపయోగిస్తున్నాం. మనం అప్పు ఎందుకు తెచ్చుకోవాలి, ఎయిదర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మెయిన్గా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ యూజ్ చేయాలి, కానీ మనకి రెవెన్యూ డెఫిసిట్ ఉంది కాబట్టి దాన్ని కూడా కాస్త యూజ్ చేయాలి. సో మనం తెచ్చుకున్న అప్పులో ఎంత క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఉంది, ఎంత రెవెన్యూ ఎక్స్పెండిచర్కి ఉంది, అది కూడా అడగొచ్చు ఎగ్జామ్లో. చూడండి, మనం తెచ్చుకున్న అప్పులో 71.5% క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి యూజ్ చేస్తున్నాం, అంటే పాజిటివ్ ఎక్కువ ఉంది, అంటే డెవలప్మెంట్ కోసం యూజ్ చేస్తున్నాం. కానీ ఇక్కడ ఒక కన్సర్న్ అంటే 33.4% ఇంకా కూడా మనం రెవెన్యూ డెఫిసిట్ కోసం యూజ్ చేస్తున్నాం. అంటే శాలరీస్ ఇవ్వడమో, తెచ్చుకున్న అప్పులో కూడా మళ్ళీ శాలరీస్ ఇవ్వడమో, సబ్సిడీసో, కిసాన్ స్కీమ్ ఇలాంటివన్నీ కూడా ఇచ్చేస్తున్నాం అనమాట. -4.8 అనేది మనకి ఏంటంటే బేసికల్గా డిస్ఇన్వెస్ట్మెంట్, ఎయిర్ ఇండియా ఇవన్నీ అమ్మేసుకొని డబ్బులు తెచ్చుకున్నాం. మైనస్ ఎందుకు అని అంటే అది మనకి యాడ్ అవుతుంది, ఇందాకలే డెఫినేషన్ చూసాం కదా, మన మనీలో యాడ్ అవుతుంది, పాజిటివ్ అనమాట. మనకి ఆ పాజిటివ్ అంటే బేసికల్గా అప్పు కొంచెం తగ్గిస్తుంది బర్డెన్, రైట్. సో ఇవి కూడా మనకి ఇంపార్టెంట్. ఫైన్, ఈ టేబుల్ కూడా ఇంపార్టెంట్. ఇది ఎంత ఎలా అడుగుతారంటే వాట్ ఈస్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇన్ అవర్ ఫిజికల్ డెఫిసిట్. మనం తెచ్చుకునే అప్పులో ఎంత క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి యూజ్ చేస్తున్నాం, ఇది రెవెన్యూ ఎక్స్పెండిచర్కి ఎంత యూజ్ చేస్తున్నాం, ఇది కూడా మనకి ఇంపార్టెంట్. సో ఇప్పుడు ట్యాక్స్ రెవెన్యూస్ గురించి చూద్దాం. గవర్నమెంట్కి ట్యాక్స్ రెవెన్యూస్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ ఏం చేశారంటే ఈ ఎకనామిక్ సర్వేలో మనకి పోస్ట్ పాండమిక్ అంటే కోవిడ్ తర్వాత ఎలా ఉంది, పాండమిక్కి కోవిడ్కి ముందు సిచ్యువేషన్ ఎలా ఉంది, ఈ రెండింటిని కంపేర్ చేశారు. రెవెన్యూ రిసీట్స్ పాజిటివ్, మనం ఇందాక డిస్కస్ చేసిన కాంపోనెంట్స్లో రెవెన్యూ రిసీట్స్ ఈజ్ పాజిటివ్, ఎంత ఎక్కువ వస్తే అంత గవర్నమెంట్కి మంచిది. ఇది ఇంతకుముందు 8.5% ఉండేది కోవిడ్కి ముందు, ఇప్పుడు 9.1% ఆఫ్ జీడిపి పాజిటివ్ పెరిగింది, 0.6% పెరిగింది. సో దిస్ ఇస్ అ
రెవెన్యూ రిసీట్స్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి ఎంతంటే 9.1%. నెక్స్ట్ గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ. గ్రాస్ ట్యాక్స్ అంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అన్ని కలిపి ఇది కూడా మనకి పెరిగింది. 11.5% ఆఫ్ జీడిపిగా ఉంది. ఈ నెంబర్స్ అన్నీ ఇంపార్టెంట్. కోవిడ్ తర్వాత ఎలా ఉన్నాయని అడుగుతారు. ఇది రెవెన్యూ రిసీట్స్, ఇది గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ 11.5% ఆఫ్ జీడిపి యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి. నాన్ కార్పొరేట్ ట్యాక్స్ కలెక్షన్. నాన్ కార్పొరేట్ అంటే కార్పొరేట్ అంటే బిజినెస్ వాటి నుంచి టీసీఎస్, ఇన్ఫోసిస్ ఎవరైతే బిజినెస్ చేస్తారో వాట్ ట్యాక్స్. నాన్ కార్పొరేట్ ట్యాక్స్ అంటే బేసికల్గా ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ కూడా. ఇది 3.3% ఆఫ్ జీడిపిగా ఉంది. నాన్ కార్పొరేట్ ట్యాక్స్ కలెక్షన్ ఎంత ఉంది అని అడుగుతారు. 3.3% ఆఫ్ జీడిపి. కోవిడ్తో ముందుతో పోలిస్తే పెరిగింది. ఇది కూడా పెరిగింది, ఇది కూడా పెరిగింది. పాజిటివ్ సైన్. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్డ్. ఎంతమంది ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేశారు? డబ్బులు కాదు, ఎంతమంది. కోవిడ్కి ముందు 6.9 crore పీపుల్ ఫైల్ చేస్తుంటే ఇప్పుడు 9.2 crore మంది ఫైల్ చేశారు. అంటే పాజిటివ్, వాళ్ళ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేసుకోవచ్చు, కట్ చేసుకోవచ్చు. అలాగే మనకి 2 kind ఆఫ్ ట్యాక్సెస్ ఉన్నాయి. డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. ఎప్పుడైనా కూడా డైరెక్ట్ ట్యాక్స్ ఎక్కువ ఉంటే మంచిది. ఎందుకు అని అంటే ఇప్పుడు నేను జిఎస్టీ నేను ఒక గూడ్ కొన్నాను అనుకోండి, ఒక పెన్సిల్ పెన్ ఏదో కూడా కొనాలి. నేను ఎంప్లాయిడ్, మీరు ఎంప్లాయిడ్ కాదు. నేను పే చేయాల్సిన 10 రూపాయలే, మీరు పే చేయాల్సిన 10 రూపాయలే. సో అందరికీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో జిఎస్టీ లాంటివి ఈక్వల్గా బర్డెన్ ఉంటుంది. అదే డైరెక్ట్ ట్యాక్స్ అనుకోండి, ఎవరైతే సంపాదిస్తున్నారో వాళ్ళ దగ్గరే ట్యాక్స్ కలెక్ట్ చేసుకుంటారు, పూర్ పీపుల్ దగ్గర కలెక్ట్ చేసుకోరు. సో అందుకే ఎప్పుడైనా కూడా డైరెక్ట్ ట్యాక్స్ ఎక్కువ ఉండాలి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ తక్కువ ఉండాలి. సో కోవిడ్కి ముందు చూడండి, ఈ ఎల్లో కలర్ వచ్చేసి మనకి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ గ్రీన్ కలర్ వచ్చేసరికి డైరెక్ట్ ట్యాక్సెస్. ఎల్లో కలర్ ఇండైరెక్ట్ ట్యాక్స్. కోవిడ్కి ముందు, ప్రీ పాండమిక్ ముందు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ చూడండి, అంటే టోటల్ ట్యాక్స్ కలెక్షన్లో 48% ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంది, 52% డైరెక్ట్ ట్యాక్స్ ఉంది. కానీ ఇప్పుడు 2025 ఫినాన్షియల్ ఇయర్లో డైరెక్ట్ ట్యాక్స్ 59% అయింది, ఇండైరెక్ట్ ట్యాక్స్ 41% అయింది. అంటే వీళ్ళు ఏం చెప్పుకుంటున్నారంటే మేము పేదల మీద బర్డెన్ తగ్గిస్తున్నాం, ఎవరైతే రిచ్ పీపుల్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటున్నాం, వీఆర్ ఇన్ ఏ పాజిటివ్ ఫర్ ఇట్. సో ఇది కూడా అడుగుతారు. డైరెక్ట్ ట్యాక్స్ కంట్రిబ్యూషను టోటల్ ట్యాక్స్కి ఎంత, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఎంత? 41, 59. ఓకే, దట్ ఈస్ అబౌట్ ద ట్యాక్స్. నెక్స్ట్ ట్రెండ్స్ ఇన్ కాంపోనెంట్స్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏమున్నాయి మనకి? ఏవైతే డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి? గవర్నమెంట్ మధ్యవర్తులు లేకుండా, ఇంటర్మీడియట్స్ లేకుండా ఎక్కడైతే డైరెక్ట్ ట్యాక్స్ కలెక్ట్ చేసుకోగలదో దాన్ని డైరెక్ట్ ట్యాక్స్ అంటాం. కార్పొరేట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్, ఇవన్నీ మీరు స్టార్టింగ్లో కవర్ చేసుకొని ఉండాలి. ఓకే, సో అవి ఎంత ఉన్నాయంటే చూడండి. గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ అంటే వచ్చే టోటల్ ట్యాక్స్ రెవెన్యూ గవర్నమెంట్కి ఎంత ఉంది ఫినాన్షియల్ ఇయర్ 2026లో? 42.7 లక్షల కోట్లు, lakh crores. సో టోటల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ట్యాక్స్ కలెక్ట్ చేసుకుంటుందంటే ఫినాన్షియల్ ఇయర్ 2026లో 42.7 crores, lakh crores కలెక్ట్ చేసుకుంటుంది. అందులో కార్పొరేట్ ట్యాక్స్ చూడండి, అంటే టీసీఎస్, ఇన్ఫోసిస్, ప్రైవేట్ కంపెనీస్ నుంచి 10.8 lakh crores కలెక్ట్ చేసుకుంటుంది. తర్వాత నాన్ కార్పొరేట్ ట్యాక్స్ అంటే ట్యాక్సెస్ ఆన్ ఇన్కమ్, సాలరీడ్ ఇండివిజువల్స్, వాళ్ళ దగ్గర నుంచి ఎంత కలెక్ట్ చేసుకుంటుంది అంటే 14.38. సో ఈ రెండే మనకి మేజర్గా. సో 42లో మనకి డైరెక్ట్ ట్యాక్సెస్ ఎంత ఉన్నాయి? ఓన్లీ డైరెక్ట్ ట్యాక్సెస్ మాత్రమే మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం, జిఎస్టీ ఇండైరెక్ట్ ట్యాక్స్ డిస్కస్ చేయట్లేదు. ఇది టోటల్ ట్యాక్స్, ఇది రెండు కలిపితే డైరెక్ట్ ట్యాక్స్లు ఇవి, కార్పొరేట్ ఇన్కమ్. సో అరౌండ్ 25 lakh crores ఉంటే 42.70 into 100. ఇది చేస్తే మీకు ఎంత రావాలి? ఈ 59% రావాలి. అంటే డైరెక్ట్ ట్యాక్స్ డివైడెడ్ బై టోటల్ ట్యాక్స్ కలెక్షన్ ఇంటూ 100 చేస్తే మనకి 59% రావాలి. సో ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ మోర్ దాన్ కార్పొరేట్ ట్యాక్స్, ఇది కూడా స్టేట్మెంట్ బేస్డ్ అడుగుతారు. టోటల్ ట్యాక్స్ కలెక్షన్లో ఇన్కమ్ ట్యాక్స్ ఎంత అంటే 14.38 lakh crores, కార్పొరేట్ ట్యాక్స్ అయితే 10.82. మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్లో పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఇండివిజువల్ వచ్చేది, తర్వాత సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అంటే మీరు ఏదైనా షేర్ కొని స్టాక్ మార్కెట్లో అమ్మేస్తే ఇది చాలా తక్కువ, 0.78, ఇంకా అదర్స్ 0.03. సో మోస్ట్ ఆఫ్ ద మనకి ఇన్కమ్ ట్యాక్స్లో పర్సనల్ ఇన్కమ్ ఇండివిజువల్సే మనకి ఎక్కువ ఉన్నారనమాట. సో దట్ ఈస్ ద థింగ్. ఇంకా లాస్ట్లో నామినల్ జీడిపి ఎంత ఉంది, ఓవరాల్ మన జీడిపి ఎంత ఉందంటే 357.14 lakh crores. ఇది మన నామినల్ జీడిపి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? టోటల్ ట్యాక్స్ కలెక్షన్ ఎంత, అందులో కార్పొరేట్ ట్యాక్స్ ఎంత, ఇన్కమ్ ట్యాక్స్ ఎంత, ఈ రెండు డైరెక్ట్ ట్యాక్సెస్, వాటి కంట్రిబ్యూషన్ 59%. ఓకేనా?
సో దట్ ఈస్ అబౌట్ దట్ స్లైడ్. నెక్స్ట్ గ్రాస్ జిఎస్టీ కలెక్షన్ రీచ్ ఆల్ టైమ్ హై. సో జిఎస్టీ ప్రతి నెల ఎంత క్యాలిక్యులేట్ చేస్తారో మనకు వస్తూ ఉంటాయి. సో ఫినాన్షియల్ ఇయర్ 2025లో మనకి 22.1 lakh crores జిఎస్టీ నుంచి వచ్చింది. ఇది ఎగ్జామ్లో అడుగుతారు. జిఎస్టీ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకున్న ట్యాక్స్ ఎంత? 22.1 lakh crores. ఓకే, సో ఇది మనకి యాజ్ ఎ పర్సంటేజ్ ఏప్రిల్ నుంచి మార్చ్ వరకు అంటే 1 ఫినాన్షియల్ ఇయర్లో మనకి టోటల్ జిఎస్టీ కలెక్షన్ ఎంత అంటే 22.1 lakh crores. ఇది ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఎంత పెరుగుతుంది అని. సో ఇక్కడి నుంచి ఇక్కడ చూడొచ్చు, ఇక్కడి నుంచి ఇక్కడికి 11.7% పెరిగింది, ఇక్కడి నుంచి ఇక్కడికి 9.4% పెరిగింది. సో లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ జిఎస్టీ కలెక్షన్ ఎంత పెరిగింది అని కూడా అడగవచ్చు. సో ఇది ఎంత గ్రోత్ రేటు, ఇది ఓవరాల్ కలెక్షన్ ఎంత ఇన్ టర్మ్స్ ఆఫ్ lakh crores, ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్, రెండు కూడా ఇంపార్టెంటే. ఓకే, ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ కూడా మనకి సపరేట్గా ఇచ్చారు. సో అది కూడా మనం ఒకసారి చూసుకోవచ్చు. ఓకే, సో యావరేజ్ గ్రోత్ మీరు ఇది గుర్తుపెట్టుకోండి సరిపోతుంది, 9.4%. నెక్స్ట్ జిఎస్టీ రీఫార్మ్స్. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ జిఎస్టీ రీఫార్మ్స్ తీసుకొచ్చారు. ఏం చేశారు? 12% జిఎస్టీ స్లాబ్ క్యాన్సిల్ చేశారు, 28% స్లాబ్ క్యాన్సిల్ చేశారు. 12లో ఉండేటివి 5%కి తీసుకొచ్చారు, రైట్. తర్వాత మనకి 28లో ఉండేటివి 18 కూడా తీసుకొచ్చారు. సో ఇప్పటివరకు మనకున్న జిఎస్టీ స్లాబ్స్ ఏమున్నాయి? 5 ఉంది, 18 ఉంది, 12, 28 తీసేశారు. అయితే కొత్తగా ఒక ట్యాక్స్ స్లాబ్ ఇంట్రడ్యూస్ చేశారు, అదేంటంటే 40%. ఏవైతే డీమెరిట్ సిగరెట్స్ ఇలాంటివి ఉన్నాయో సిన్ గూడ్స్ వాటికి 40% కలెక్ట్ చేసుకుంటున్నారు. మంచిదే, బ్యాడ్ హ్యాబిట్స్ని తప్పించేయాలి. సో ఇప్పుడున్న ట్యాక్స్ స్లాబ్స్ ఏమున్నాయి? 5%, 18% అండ్ 40%. ఏది లేదు అని కూడా ఎగ్జామ్లో అడగవచ్చు అనమాట. ఇప్పటివరకు మనం ట్యాక్స్ రెవెన్యూస్ చూసాం. అయితే నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ గురించి కూడా చూద్దాం, రైట్. నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. ఇంట్రెస్ట్ రిసీట్స్ మీరు అన్ని ఇయర్ గుర్తుపెట్టుకోని అవసరం లేదు, రీసెంట్ ఇయర్ది గుర్తుపెట్టుకోండి. ఫినాన్షియల్ ఇయర్ 2026లో మన ఇన్ టర్మ్స్ ఆఫ్ lakh crores, ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ lakh crores. సో నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఆఫ్ ద సెంటర్ ఎంత ఉంది? లక్షల కోట్లలో ఎంత ఉంది? జస్ట్ 0.48 lakh crores. అంటే నాన్ ట్యాక్స్ రిసీట్స్ చాలా తక్కువ ఉన్నాయి. అంటే మైనింగ్ రాయల్టీస్ కానీ ఫైన్స్ కానీ ఇవి మనకి ఎంత ఉన్నాయి? 0.48 lakh crores. ఏంటిది? ఇంట్రెస్ట్ రిసీట్స్, ఇంట్రెస్ట్ రిసీట్స్. ఓవరాల్ నాన్ ట్యాక్స్ కాదు, ఓవరాల్ నాన్ ట్యాక్స్ ఇది, ఐఎమ్ సారీ. సో ఓవరాల్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఎంత ఉంది? 5.83 lakh crores. ట్యాక్స్ ఎంత ఉంది? ట్యాక్స్ రెవెన్యూ ఇక్కడ చూసాం 42.7 lakh crores. ఇది మన టోటల్ ట్యాక్స్ రూపం నుంచి వచ్చే లక్షల కోట్లు మనీ. ఇది నాన్ ట్యాక్స్ రూపంలో వచ్చేది 5.83. ఎలా వస్తుంది? ఇంట్రెస్ట్ రిసీట్స్ చూడండి. ఇంట్రెస్ట్ రిసీట్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఇండియా కానీ భూటాన్కో నేపాల్కో లేదా తెలంగాణ గవర్నమెంట్ స్టేట్స్కైనా డబ్బులు ఇస్తే వాటికి ప్రతి అసలు 10 సంవత్సరాల తర్వాత కట్టచ్చు, కానీ ఇంట్రెస్ట్ మనకి ఇప్పుడు పే చేయాలి, ప్రతి మంత్ పే చేయాలి. సో ఆ ఇంట్రెస్ట్ రిసీట్స్ ఎంత ఉందంటే 0.48 lakh crores ఉంది. నెక్స్ట్ డివిడెండ్స్ అండ్ ప్రాఫిట్స్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని పిఎస్యూస్లో కానీ లేదా స్టాక్స్ కొని వాటిలో ఇన్వెస్ట్ చేసి ఉంటుంది కదా, వాటి నుంచి వచ్చే డివిడెండ్స్ ప్రాఫిట్స్ ఎంత ఉన్నాయంటే 3.25 lakh crores. అండ్ ఎక్స్టర్నల్ గ్రాంట్స్ చూడండి చాలా తక్కువ. అంటే ఫారిన్ వాళ్ళు మనకి ఇచ్చే ఫ్రీ మనీ, మనం ఏం తిరిగి లోన్గా కాదు, గ్రాంట్ అనమాట. మనకు వాళ్ళు ఎంత ఇస్తున్నారు? 0.01 lakh crores, చాలా తక్కువ. ఫారిన్ వాళ్ళు యూఎస్ఏ డెవలప్డ్ కంట్రీస్ మనకి ఇచ్చే డబ్బులు చాలా తక్కువ. ఇంకా అదర్స్ అయితే ఏదైతే ఉందో అది 2.09, రైట్. సో నాన్ ట్యాక్స్ రూపంలో రాయల్టీస్ అవన్నీ మిగిలినవి ఉన్నాయి, వాటి నుంచి ఇంత. సో హైయెస్ట్ మనకి ఏది? నాన్ ట్యాక్స్లో హైయెస్ట్ కంట్రిబ్యూషన్ చేసేది ఏది అని అడుగుతారు. దట్ ఈస్ డివిడెండ్స్ అండ్ ప్రాఫిట్స్. ఓకే, అండ్ టోటల్ మనకి నాన్ ట్యాక్స్ రెవెన్యూ గవర్నమెంట్కి ఎంతంటే 5.83 lakh crores. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద ఇండైరెక్ట్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఫర్ ద గవర్నమెంట్. ఇప్పుడు సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ పెర్ఫార్మెన్స్ గురించి చెప్పారు, అంటే ఐఓసిఎల్, ఓఎన్జీసీ వాటి గురించి. టోటల్గా మన ఇండియాలో ఇప్పుడు ఇది వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, టోటల్ ఎన్ని సెంట్రల్ గవర్నమెంట్ పిఎస్యూస్ ఉన్నాయంటే యాజ్ ఆఫ్ ఫినాన్షియల్ ఇయర్ 2025 291 పిఎస్యూస్ ఉన్నాయి, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్. అండ్ టోటల్ గ్రాస్ టర్న్ ఓవర్ వాటి నుంచి వచ్చే లాభం ఎంత అంటే 37 lakh crores. ఇది యూనిట్స్ ఇంపార్టెంట్. సో పిఎస్యూస్ మనకి ప్రాఫిట్ ఇస్తుంది చూడండి ఎంత,
37 లక్షల కోట్లు ప్రాఫిట్ ఇస్తున్నాయి పిఎస్యూస్, అది కూడా ఇంపార్టెంటే. నెట్ ప్రాఫిట్ ఓవరాల్గా ఇది గ్రాస్ టర్న్ ఓవర్, ఇది నాట్ ప్రాఫిట్, ఇట్స్ గ్రాస్ టర్న్ ఓవర్ అంటే ఎంత టోటల్గా కలెక్ట్ చేసుకున్నాయి. టర్న్ ఓవర్ అంటే ఏంటి? ఇప్పుడు నేను ఒక 100 రూపాయలతో బిజినెస్ స్టార్ట్ చేశాను అనుకోండి, 1000 రూపాయలు నాకు లాభం, అంటే లాభం కాదు, మొత్తం కలెక్ట్ చేశాను. సో మొత్తం కలెక్ట్ చేసిన దాన్ని మనం ఏమంటాం? 1000 రూపాయలు అంటాం. 100 రూపాయలు ఇన్వెస్ట్ చేశా, 1000 రూపీస్ కలెక్ట్ చేశా, సో 1000 ఈజ్ మై టోటల్ టర్న్ ఓవర్. ప్రాఫిట్ అంటే ఏంటి? 100 రూపాయలు నా ఇన్వెస్ట్మెంట్ ప్లస్ నేను శాలరీస్ ఇవ్వాలి, అవి ఒక 400 పోయాయి అనుకోండి, 100 ప్లస్ 400, 500 1000 రూపాయల నుంచి తీస్తే మిగిలింది మనకెంత? ప్రాఫిట్. సో టోటల్గా సెంట్రల్ గవర్నమెంట్కి సిపిఎస్ఈస్ నుంచి వచ్చే ప్రాఫిట్ ఎంత అంటే 2.91 lakh crores. ఇది టర్న్ ఓవర్. ఎగ్జామ్లో టర్న్ ఓవర్ అయినా అడగొచ్చు, లేదా గవర్నమెంట్కి నెట్ ట్యాక్స్ ఎంత వచ్చింది, ఖర్చులన్నీ తీస్తే ఎంత వచ్చిందని కూడా చెప్పవచ్చు. అలాగే పిఎస్ఈస్ నుంచి డివిడెండ్స్ అంటే ఓనర్షిప్ వల్ల వచ్చేది ప్రాఫిట్. సో అదెంత అంటే 1.39. సో ఇవి పాజిటివ్గానే ఉన్నాం మనం. పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ మనకు కొంచెం పాజిటివ్గానే ఇస్తున్నాయి. సో దట్ ఈస్ అబౌట్ ద నాన్ ట్యాక్స్ రెవెన్యూ. ఇప్పుడు ఎక్స్పెండిచర్ ఎలా ఉందో చూద్దాం. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఎక్స్పెండిచర్ ఎలా ఉందో చూద్దాం. సో టేబుల్ అబ్జర్వ్ చేయండి. సెంట్రల్ ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏం చెప్పుకున్నాం? సెంట్రల్ గవర్నమెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్లస్ ఏదైతే స్టేట్స్కి స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అని ఒక స్కీమ్ కింద డబ్బులు ఇచ్చారు కదా, అది కూడా యాడ్ చేస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్లస్ ఎస్సిఐ స్కీమ్ కింద ఇచ్చినవి యాడ్ చేస్తే ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఓకే, అది ఇప్పుడు 4% ఆఫ్ టోటల్ జీడిపి అయి ఉందన్నమాట. ఇప్పుడు lakh crores చూడండి, ఎల్లో కలర్ ఏంటి? గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఫర్ క్యాపిటల్ అసెట్స్. సో ఈ స్కీమ్ కింద స్టేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది కదా, ఈ షార్ట్ ఎల్లో కలర్ ఇదనమాట. నెక్స్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఖర్చు పెడుతున్న క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రైట్. ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఈ ఆరెంజ్ కలర్, రెండింటిని యాడ్ చేస్తే ఇది వస్తుంది. సో ఇక్కడ చూడండి 11.2 lakh crores యూనిట్స్, lakh crores, ఇది ఎంత? క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో సెంట్రల్ గవర్నమెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది 2026 ఫినాన్షియల్ ఇయర్లో? ఖచ్చితంగా ఎగ్జామ్లో అడుగుతారు. 11.2 lakh crores. అదే మనకి గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఫర్ స్టేట్స్. సో స్టేట్స్కి మనం ఎంత ఇస్తున్నాము? అన్ని స్టేట్స్కి కలిపి ఈ స్కీమ్ ద్వారా, అరే మీరు ఈ క్యాపిటల్ రోడ్స్ బిల్డింగ్స్ కట్టుకోండి ఇస్తున్న డబ్బులు ఎంత అంటే 4.3 lakh crores, రైట్. ఇంకా ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే అప్పుడు ఏమవుతుంది? దట్ ఈస్ 11.2 ప్లస్ 4.3. సో బేసికలీ 15.5 lakh crores ఈజ్ ద ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇక్కడ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి? సెంట్రల్ గవర్నమెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచరు, స్టేట్స్కి ఇస్తున్న మనీ 4.3 lakh crores, టుగెదర్ ఎంత అవుతుంది? 15.5 lakh crores. ఇది ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇది పర్సెంటేజ్ ఆఫ్ జీడిపితో కంపేర్ చేసి, అంటే మన జీడిపిలో ఎంత ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉందని, అది 4.3% ఆఫ్ జీడిపి. సో ఈ నంబర్స్ అన్నీ కూడా మనకి ఇంపార్టెంట్, అనలైజ్ చేస్తూ గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ క్వశ్చన్స్ వచ్చేదానికి హై ఛాన్స్ ఉన్న టాపిక్సే. నెక్స్ట్ అదే స్టేట్స్ సెంటర్ స్టేట్స్కి ఇచ్చే మనీ చూడండి. సక్సెస్ఫుల్లీ ఇన్సెంటివైజ్ స్టేట్స్ టు మెయింటైన్ ద క్యాపెక్స్ at 2.4% ఆఫ్ జీడిపి. సో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్ ఓన్ క్యాపిటల్ అంటే వాళ్ళకై వాళ్ళు ఖర్చు పెట్టే క్యాపిటల్ స్టేట్స్ క్యాపిటల్ అవుట్లే, ఇది రెడ్ కలర్ వచ్చేసేసి స్టేట్స్ క్యాపిటల్ అవుట్లే ఎక్స్క్లూడింగ్ సెంటర్ ఇచ్చే మనీ. సో ఇక్కడ చూడండి యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్స్కి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం ఈ స్కీమ్ నుంచి కానీ డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూడండి యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి ఎంత ఉంది? జస్ట్ 1.9% ఆఫ్ జీడిపి ఉంది. అంటే స్టేట్స్ వాటికి సెంటర్ ఇవ్వని మనీ ఎంత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెడుతున్నాయంటే 1.9% ఆఫ్ జీడిపి మాత్రమే, అన్ని స్టేట్స్ కలిపి. బట్ సెంటర్ ఇచ్చేది కూడా కలుపుకుంటే 2.4% ఆఫ్ జీడిపి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ చాలా డబ్బులు ఇస్తుందని వాళ్ళు చెప్పుకుంటున్నారు. బట్ ఇక్కడ మనకి రెండు నెంబర్స్ ఇంపార్టెంటే. ఇది వితౌట్ సెంట్రల్ అసిస్టెన్స్ స్టేట్స్ ఎంత క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో ఖర్చు పెడుతున్నాయి యాజ్ ఏ పర్సెంట్ ఆఫ్ జీడిపి. ఇది సెంటర్ ఇచ్చే మనీ కలిపి ఎంత జీడిపికి కంట్రిబ్యూట్ చేస్తున్నాయి అనేది ఈ మనీ 2.54% ఆఫ్ జీడిపి. సో ఈ టేబుల్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ యాజ్ ఏ షేర్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్. మనకు వచ్చే టోటల్ ఖర్చు అంటే మన ఖర్చు సెంట్రల్ గవర్నమెంట్ ఖర్చు పెట్టే దాంట్లో ఏది ఎక్కువ ఉండాలి? క్యాపెక్స్ ఉండాలి. కానీ మనకి రెవెన్యూ ఎక్స్పెండిచరే ఎక్కువ, శాలరీస్, సబ్సిడీస్ ఇవన్నీ కూడా. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఫినాన్షియల్ ఇయర్లో
ఈ వైలెట్ కలర్ ఏదైతే ఉందో సారీ, ఇది ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్. అంటే గవర్నమెంట్ టోటల్ ఎంత ఖర్చు పెడుతుందో అందులో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, 22.1%. ఓకే, సో టోటల్ ఖర్చు పెట్టే మనీలో, సెంట్రల్ గవర్నమెంట్ ఖర్చు పెట్టే మనీలో 22% క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంది. మిగిలిన దగ్గర 78% రెవెన్యూ ఎక్స్పెండిచర్కి పోతుంది, వేస్ట్ఫుల్. అయితే స్టేట్స్కి కాస్త మనీ ఇస్తున్నారు కదా, అది రెవెన్యూ ఎక్స్పెండిచర్లో యాడ్ చేశారు. స్టేట్స్కి ఊరినే ఇస్తుంది కాబట్టి సెంటర్. అయితే దాన్ని ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి యాడ్ చేస్తే ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. అది ఎంత ఉందంటే 30.6%. సో ఆన్ అన్ యావరేజ్గా ఎఫెక్టివ్గా చూసుకుంటే మనం ఖర్చు పెట్టే దాంట్లో 30.6% ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంది. మేము ఇంప్రూవ్ చేసుకుంటున్నాం. ట్రెండ్ చూడండి, పెరుగుతూ ఉందన్నమాట, పెరుగుతూ ఉంది, విచ్ ఇస్ ఎ పాజిటివ్ సైన్. నెక్స్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బై సెంటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, రైట్? సో ఫినాన్షియల్ డిస్ట్రిబ్యూషన్ అన్నమాట. బేసికలీ 2025 ఫినాన్షియల్ ఇయర్లో చూడండి, 2025 ఫినాన్షియల్ ఇయర్లో సెంట్రల్ గవర్నమెంట్ డిస్ట్రిబ్యూషన్ విత్ ఇన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే రోడ్స్, డిఫెన్స్, రైల్వేస్, టెలికమ్యూనికేషన్ ఇవన్నీ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో పార్ట్ వస్తాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో హైయెస్ట్ దేంట్లో ఖర్చు పెట్టింది, 2.85 రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేలో. తర్వాత 2.52 ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇది lakh crores, ఎస్. సో 2.52 రైల్వే. డిఫెన్స్, రోడ్స్ అలాంటివి అంటే పెన్షన్స్, శాలరీస్ తీసేసి ఓన్లీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 1.71. తర్వాత ట్రాన్స్ఫర్ టు స్టేట్స్, స్పెషల్ అసిస్టెంట్స్ టు స్టేట్స్ స్కీమ్ ద్వారా. సో టాప్ 4 ఏమున్నాయో గుర్తుపెట్టుకోవాలి. హైయెస్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ దేనికి వెళ్తుంది, రోడ్వేస్, తర్వాత రైల్వేస్, తర్వాత డిఫెన్స్, తర్వాత ట్రాన్స్ఫర్ టు స్టేట్స్. అయితే గ్రోత్ రేట్ కూడా ఉంది. నాట్ ఓన్లీ టోటల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మా గ్రోత్ రేట్ కూడా పెరుగుతుంది. 8% రోడ్స్కి పెంచుకున్నాం. రైల్వేస్ అయితే 3.9% పెంచాం ఇంతకుముందుతో పోలిస్తే, 2024తో పోలిస్తే. అలాగే థర్డ్ ఏముంది మనకి, డిఫెన్స్ ఎక్స్పెండిచర్ కూడా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా 3.7% పెరిగింది. అలాగే స్టేట్స్కి ఇచ్చే డబ్బులు చూడండి, 30% పెంచేసాం మేము. స్టేట్స్కి ఇప్పుడు ఉదాహరణగా మేము క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసుకోమని 35% పెంచేసాం. సో ఇవి టాప్ 4. టోటల్ చూసుకున్నట్టయితే 10.8 మనకి గ్రోత్ రేట్ ఉంది. అండ్ ఓవరాల్ ఫినాన్షియల్ ఇయర్లో ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 10.52. ఇవి మాత్రమే కలిసి టాప్. సో మిగిలినవి కూడా చిన్న చిన్నవి ఉన్నాయి. సో ఓవరాల్ ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది మనకి, 15.5 lakh crores ఉంది. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎఫెక్టివ్, ఇది క్యాపిటల్, ఇది స్టేట్స్కి ఇచ్చే అసిస్టెన్స్. సో వాటిలన్నిటి కలిస్తే ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వస్తుంది, రైట్? నెక్స్ట్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఇప్పటివరకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూసాం. ఇప్పుడు రెవెన్యూ ఎక్స్పెండిచర్ చూద్దాం. అది కూడా మనకి ఫినాన్షియల్ ఇయర్ 2026ది చూస్తే చాలు. సో ఎక్కడ ఎక్కువ ఖర్చు అయిపోతుందో మనకి చూడండి, 12.76 దేనికోసం ఖర్చు పెడుతున్నాం, ఇంట్రెస్ట్ పేమెంట్స్. అంటే ఇండియన్ గవర్నమెంట్ వేరే వరల్డ్ బ్యాంకా లేకపోతే లోపల మన డొమెస్టిక్ మార్కెట్లోంచి తెచ్చుకునే అప్పుకి ఇంట్రెస్ట్ పేమెంటే మనం ఎంత చేస్తున్నాము, ఇంత ఖర్చు చేస్తున్నాం. 12.76 లక్షల కోట్లు అప్పుకి ఇంట్రెస్టే కడుతున్నాం. తర్వాత అదర్స్ ఉంది, వేరే డిఫరెంట్ ఉంటాయి, అవేం అడగరు. 3.83 నెక్స్ట్ దేనికి కడుతున్నాం, సబ్సిడీస్ ఇస్తున్నాం, మేజర్ సబ్సిడీస్ అంటే ఫెర్టిలైజర్స్ కానీ ఫుడ్ సబ్సిడీ. తర్వాత ఇంకేమున్నాయి, పే అలవెన్స్, శాలరీస్, వాటికి 3.52 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాం. సో టాప్ గుర్తుపెట్టుకోవాలి, ఇంట్రెస్ట్ పేమెంట్స్, తర్వాత మనకి మేజర్ సబ్సిడీస్, తర్వాత పేమెంట్స్. అదర్స్ సెకండ్లో ఉన్న, అందులో చాలా సబ్ కాంపోనెంట్స్ ఉన్నాయి. సో అందుకని ఏమడగరు, రైట్? అదర్స్ అనేది అడగరు. అదర్స్లో మళ్ళీ డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయి. సో ఇది మన ఎక్స్పెన్సెస్ యొక్క, రెవెన్యూ ఎక్స్పెన్సెస్ యొక్క డిస్ట్రిబ్యూషన్. సో దట్ ఈస్ అబౌట్ ద సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్. సో మనం ఏదైతే డిస్కస్ చేసామో అది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అసిస్టెన్స్ అనమాట. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఫినాన్సెస్ ఇవన్నీ చూద్దాం. ఇంతకుముందు వరకు చూసినవి సెంట్రల్ గవర్నమెంట్ ఫినాన్సెస్, ఇప్పుడు స్టేట్స్ ఫినాన్సెస్ గురించి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ 15th ఫినాన్స్ కమిషన్. ఇప్పుడు మనకు ఆల్రెడీ 16th ఫినాన్స్ కమిషన్ కూడా స్టార్ట్ అయిపోయింది April 1 నుంచి. బట్ 15th ఫినాన్స్ కమిషన్ మనకి ఎకనామిక్ సర్వే వచ్చేటప్పుడు 15th ఫినాన్స్ కమిషన్ ఉంది. సో 15th ఫినాన్స్ కమిషన్ ఏం చెప్పిందంటే, స్టేట్, అది ఆంధ్ర, తెలంగాణ ఎవరైనా సరే, మీకు వచ్చే టోటల్ జిఎస్డిపిలో మీ అప్పు 2.5% ఉండాలి, 3% ఉండాలి. అంటే మీరు తెచ్చుకునే ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే ఉందో అది 3.3% ఆఫ్ జిఎస్డిపి ఉండాలి, రైట్? అంతకన్నా దాటకూడదని చెప్పింది, రికమెండ్ చేసింది.
అయితే ఇంకా కొంచెం డీవియేట్ అవ్వచ్చు, అంటే 3% ఆఫ్ జిఎస్డిపి ఉండేది 3.5% ఆఫ్ జిఎస్డిపికి వెళ్ళొచ్చు, మీరు వెళ్ళండి. కానీ ఎప్పుడు పవర్ సెక్టర్ రీఫార్మ్స్, మీ డిస్కామ్స్, ట్రాన్స్కోస్, జెన్కోస్ ఇవన్నీ నష్టాల్లో ఉన్నాయి. వాటిని ఎవరైతే రీఫార్మ్స్ తీసుకొస్తారో వాళ్ళు ఇంకొక 0.5% కూడా మీరు డీవియేట్ ఎక్కువ అప్పు తెచ్చుకోవచ్చు అని చెప్తున్నారు అనమాట. రైట్, పవర్ సెక్టర్ రీఫార్మ్స్ తీసుకోమని సజెస్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ అలాగే ఎన్పిఎస్ పెన్షన్, నేషనల్ పెన్షన్ స్కీమ్స్ ఉన్నాయి కదా, అవి కూడా కావాలంటే యూజ్ చేసుకోండి. మామూలుగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏం చేస్తారు, వాళ్ళ పెన్షన్లో కాస్త కట్ అయిపోయి గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. సో అవి కూడా మీరు యూజ్ చేసుకోండి. ఎప్పుడు ప్రొవైడెడ్ దట్ యు ఆర్ టేకెన్ సమ్ రీఫార్మ్స్. సో ఏదైనా రీఫార్మ్స్ తీసుకొని ఉంటే అప్పుడు మాత్రం మీరు ఈ ఫండ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఎంత ఎక్స్ట్రా బారోయింగ్ తెచ్చుకోవచ్చు, 69,769. ఇవన్నీ ఈ పెన్షన్ నుంచి వచ్చే డబ్బులన్నీ ఎవరివి, గవర్నమెంట్ కాదు, మనకి ఇవ్వాలి రిటైర్ అయ్యాక. కానీ దాన్ని మీరు యూజ్ చేసుకోండి. ఎంతవరకు, 69,769 కోట్ల వరకు మీరు యూజ్ చేసుకోండి రీఫార్మ్స్ తీసుకొని వస్తే అని చెప్తుంది. నెక్స్ట్, డెఫిసిట్ ఇండికేటర్స్ ఆఫ్ స్టేట్స్. సో స్టేట్స్ యొక్క డెఫిసిట్ ఇండికేటర్స్ మనకి చెప్తున్నారు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చూసాం, ఇక్కడ చూడొచ్చు కలర్. రెవెన్యూ డెఫిసిట్ చూడండి, స్టేట్స్ యొక్క రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉంది, 0.7% ఆఫ్ జీడిపి. సో స్టేట్స్ అన్నీ కలిపి మనకున్న 28 స్టేట్లు అన్నీ కలిపి వాటి రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉందంటే 0.7% ఆఫ్ జీడిపి ఉంది. అదే క్యాపిటల్ అవుట్లే చూడండి 2.4% ఉంది. రైట్, బ్రౌన్ కలర్, లైట్ బ్లూ కలర్. సో క్యాపిటల్ అవుట్లే ఎంత ఉందంటే 2.4% ఆఫ్ జీడిపి. సో ఇందాకలే చూసాం మనం, ఇక్కడ ఒక ట్రెండ్ మీకు అది కనెక్ట్ చేస్తాను. స్టేట్స్ ఒక్కటైతే వాళ్ళు ఎంత టోటల్ ఎక్స్పెండిచర్లో ఎంత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంది, 1.9. కానీ సెంటర్ కూడా స్పెషల్ అసిస్టెన్స్ స్కీమ్ ద్వారా ఇస్తుంది కదా, సో 2.4%. అదే 2.4 ఇక్కడ ఉంది. సో క్రాస్ చెక్ ఇట్. సో క్యాపిటల్ అవుట్లే యాజ్ ఎ పర్సెంట్ ఆఫ్ జీడిపి ఎంతంటే 2.4%, సేమ్ వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఎర్లియర్. ఓకే, సో దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ నంబర్. నెక్స్ట్ ఇంకేమున్నాయి, ఈ బ్లూ కలర్ చూడండి, ఫిజికల్ డెఫిసిట్. స్టేట్స్ ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉన్నాయంటే ఓవరాల్ అన్ని స్టేట్స్ యొక్క అప్పులు కలిపి విత్ రెస్పెక్ట్ టు ద జీడిపి క్యాలిక్యులేట్ చేస్తే 3.2% ఉంది. అండ్ ఎల్లో కలర్ ఏంటి, ఫిజికల్ డెఫిసిట్ ఎక్స్క్లూడింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఈ స్పెషల్ అసిస్టెన్స్ స్కీమ్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, ఒక స్కీమ్ ద్వారా కొంత మనీ ఇస్తున్నారు కదా, ఆ మనీని పక్కన పెట్టారనుకోండి, అప్పుడు ఫిజికల్ డెఫిసిట్ ఎంతంటే 2.8% ఆఫ్ జిఎస్డిపి. సెంటర్కి ఇచ్చిన మనీ కూడా సెంటర్ తెలంగాణ గవర్నమెంట్కి ఇచ్చింది, అది తిరిగి పే చేయాలి వాళ్ళు, అప్పే అది. దాన్ని పక్కన పెడితే 2.8% ఆఫ్ అప్పు ఉందన్నమాట యాజ్ ఎ పర్సెంటేజ్ ఆఫ్ జీడిపి. రైట్, అలాగే బెటర్ వర్స్ట్ పెర్ఫార్మెన్స్ స్టేట్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజికల్ పెర్ఫార్మెన్స్. 1 కన్నా తక్కువ ఉంటే మీరు డెఫిసిట్లో ఉన్నారు, 1 కన్నా ఎక్కువ ఉంటే సర్ప్లస్లో ఉన్నారు. సో ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే లీస్ట్ బెస్ట్ ఎవరు, అలాగే ఆంధ్ర తెలంగాణలో ఏ పొజిషన్లో ఉంది తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే చాలు. లీస్ట్ పెర్ఫార్మర్ అంటే ఎక్కువ అప్పు ఉన్న ఫిజికల్ డెఫిసిట్ ఉన్న స్టేట్ ఏదంటే పంజాబ్, వెరీ ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి రాజస్థాన్. ఈ 2 వర్స్ట్ పెర్ఫార్మర్స్ అన్నమాట ఫిజికల్ డెఫిసిట్లో. అండ్ బెస్ట్ పెర్ఫార్మర్ ఎవరున్నారు ఇక్కడ చూడండి, వీళ్ళు సర్ప్లస్లో ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళకి ఫిజికల్ డెఫిసిట్ లేదు, వాళ్ళకే వేరే వాళ్ళు అప్పులో ఉన్నారు. సో దే ఆర్ ఇన్ పాజిటివ్. ఓకే, నెక్స్ట్ ఆంధ్ర తెలంగాణ చూడండి, ఏపీ దే ఆర్ ఇన్ ఫిజికల్ డెఫిసిట్, అప్పు అంటే అప్పే ఎక్కువ ఉంది. తర్వాత టీజీ కూడా చూడండి, తెలంగాణ స్టేట్. సో ఇది పాజిటివ్లో ఉందన్నమాట. ఓకే, ఫిజికల్ పెర్ఫార్మెన్స్లో మనకి బెటర్గా ఉన్నారు. తెలంగాణ బెటర్ పొజిషన్లో ఉంది. 1 ఇండికేట్స్ ఏంటి, లెస్ దాన్ 1 ఇండికేట్స్ రెవెన్యూ డెఫిసిట్. ఓకే, అలాగే 1 కన్నా ఎక్కువ ఉంటే రెవెన్యూ సర్ప్లస్. సో ఫిజికల్ పెర్ఫార్మెన్స్ ఇది. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసీట్స్. అంటే మనకు వచ్చే 1 వే మనీలో ఎంత వస్తుంది, రెవెన్యూ రిసీట్స్, రెవెన్యూ ఖర్చు ఎంత ఉంది. సో ఈ స్టేట్స్ అన్నీ ఏంటి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉన్న వాళ్ళు, అంటే డెఫిసిట్లో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ రెవెన్యూ సర్ప్లస్లో ఉన్నవాళ్ళు. అంటే వచ్చే మనీ కన్నా ఖర్చు పెట్టే మనీ తక్కువే ఉందన్నమాట. రెవెన్యూ వరకే, క్యాపిటల్ గురించి మాట్లాడట్లేదు. సో ఇక్కడ వర్స్ట్ పెర్ఫార్మర్ ఎవరు, రెవెన్యూ డెఫిసిట్లో. సో ఇక్కడ రెవెన్యూ డెఫిసిట్ గురించి మాట్లాడుతుంది. వర్స్ట్ పెర్ఫార్మర్ పంజాబ్, రాజస్థాన్. బెస్ట్ పెర్ఫార్మర్ ఎవరు, అరుణాచల్ ప్రదేశ్. అంటే వాళ్ళకి వచ్చే రెవెన్యూ
ఎక్స్పెండిచర్, ఇందాక ఫిజికల్ డెఫిసిట్ అని ఉంటే కరెక్ట్ చేసుకోండి. ఇట్స్ అ రెవెన్యూ సర్ప్లస్. అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది తక్కువ ఉంది, రెవెన్యూ రిసీట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇది ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళు సర్ప్లస్లో ఉన్నారు. అదే ఆంధ్ర చూడండి రెవెన్యూ డెఫిసిట్లో ఉంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చూడండి రెవెన్యూ సర్ప్లస్లో ఉంది. సో ఈ స్లైడ్ కూడా మనకి మన స్టేట్స్ గురించి ఇంపార్టెంట్. దిస్ ఈస్ అబౌట్ రెవెన్యూ డెఫిసిట్, నాట్ ఫిజికల్ డెఫిసిట్. ఇట్స్ అ ఫిజికల్ పెర్ఫార్మెన్స్ బట్ ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ద రెవెన్యూ డెఫిసిట్. సో రెవెన్యూ డెఫిసిట్ అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసీట్స్. సో దట్ ఈస్ ద పెర్ఫార్మెన్స్. మిగిలిన స్టేట్స్ అన్నీ అవసరం లేదు. టాప్ అయితే మనకు అరుణాచల్ ప్రదేశ్ ఉంది, సెకండ్ టాప్ వచ్చేసరికి మనకి మిజోరాం ఉంది రెవెన్యూ సర్ప్లస్లో. రెవెన్యూ డెఫిసిట్లో వర్స్ట్ పంజాబ్, రాజస్థాన్. ఆంధ్ర రెవెన్యూ డెఫిసిట్లో ఉంది, తెలంగాణ రెవెన్యూ సర్ప్లస్లో ఉంది. వీటి వరకు తెలుసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ స్టేట్స్. నెక్స్ట్ ట్రెండ్ ఇన్ రెవెన్యూ రిసీట్స్ ఆఫ్ స్టేట్స్. రెవెన్యూ రిసీట్స్, రెవెన్యూ రిసీట్స్ అంటే ఏంటి? వన్ వే పేమెంట్స్ ఏవైతే వస్తున్నాయో. సో ఇక్కడ చూడండి SOTR, స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ. స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే తెలంగాణ, ఆంధ్ర ఆ ఓన్ స్టేట్స్ వాళ్ళు ఎంత ట్యాక్స్ రెవెన్యూ కలెక్ట్ చేసుకుంటున్నారు. అన్ని స్టేట్స్ కలిపి ఫినాన్షియల్ ఇయర్ 2025లో 20.2 lakh crores, ఇదంతా 20.2 lakh crores వాళ్ళ సొంతంగా వాళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేసుకుంటున్నారు. రైట్, స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ. నెక్స్ట్ ఏముంది? SCT, షేర్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్. షేర్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్ అంటే ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి వచ్చే ట్యాక్స్ స్టేట్స్ కన్నిటికీ ఇస్తుంది. అదెంత షేర్ చేస్తున్నారంటే 12.9 lakh crores. ఇంత 12.9 lakh crores సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి వచ్చే ట్యాక్స్ కలెక్షన్లో స్టేట్స్కి ఇస్తున్నారు. ఇది స్టేట్స్ ఓన్ ట్యాక్సెస్. నెక్స్ట్ ఏముంది? SONTR, రైట్, ఎల్లో కలర్ 3.3 crores. ఇది స్టేట్ ఓన్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ. ఇందాక ట్యాక్స్ రెవెన్యూ చూసాం, ఇప్పుడు నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే మైనింగ్ ద్వారా కానీ ఫైన్స్ కానీ అవి స్టేట్స్ అన్నీ కలిపితే వాళ్ళకి ఎంత వస్తుంది? 3.3 lakh crores. రైట్. నెక్స్ట్ ఇంకేముంది? గ్రాంట్స్ ఇన్ ఎయిడ్. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అంటే అమెరికా గవర్నమెంటో లేకపోతే జర్మనీ గవర్నమెంటో ఆంధ్ర, తెలంగాణ వీళ్ళకి ఫ్రీగా డబ్బులు ఇస్తుంటుంది. సో అన్ని స్టేట్స్ కలిపి టోటల్ గ్రాంట్ ఎంత ఉందంటే 4 lakh crores. ఇంకా లాస్ట్లీ టోటల్ రెవెన్యూ రిసీట్స్. సో అన్ని స్టేట్స్కి వచ్చే రెవెన్యూ మొత్తం కలుపుకుంటే ఎంత అంటే 40.4 lakh crores. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. టోటల్ రెవెన్యూ రిసీట్స్ అన్ని స్టేట్స్ కలిపి ఎంత? అందులో మేజర్ కంట్రిబ్యూటర్ ఎవరు? స్టేట్ ఓన్ ట్యాక్సెస్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది. ఇది వచ్చేసరికి మనకి నాన్ ట్యాక్స్ రెవెన్యూ. ఇది వచ్చేసరికి 4 lakh crores వచ్చేసరికి మనకి గ్రాంట్స్ ఇన్ ఎయిడ్. రైట్, టోటల్గా 40.4 lakh crores అన్ని స్టేట్స్ కలిపి రెవెన్యూ రిసీట్స్ ఉన్నాయి. అదే యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి, వీటిలన్నిటిని జీడిపితో కంపేర్ చేస్తున్నాం. యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ గ్రీన్ కలర్ చూడండి 6.1% ఆఫ్ జీడిపి. అదే సెంట్రల్ ట్యాక్సెస్ ఇస్తుంది కదా సెంటర్, ఇక్కడ డిస్కస్ చేసాం. SCT, షేర్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్, ఎంత ట్యాక్సెస్ షేర్ చేస్తుంది అన్ని స్టేట్స్కి కలిపి. ఇది 3.9% ఆఫ్ జీడిపి. నెక్స్ట్ 1% ఆఫ్ జీడిపి మనకేముంది? స్టేట్ ఓన్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ 3.3 lakh crore డివైడ్ బై జీడిపి. రైట్, 1%. నెక్స్ట్ 1.2% ఇంకేముంది? దట్ ఈస్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్, వేరే కంట్రీస్ నుంచి ఫ్రీగా వచ్చే మనీ. అండ్ టోటల్గా రెవెన్యూ ఎక్స్పెండిచర్ రెవెన్యూ రిసీట్స్ డివైడ్ బై జీడిపి 40.4 డివైడ్ బై 357 మన నామినల్ జీడిపి. ఇది క్యాలిక్యులేట్ చేస్తే 12.2%. సో ఇదే నెంబర్స్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి. సో రెండు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. నెక్స్ట్ టోటల్ అమౌంట్ రిలీజ్ టు స్టేట్ గవర్నమెంట్స్. సో ఈ స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే స్కీమ్ ఉందో ఇది మనం 2024-25లో చూడండి దగ్గరగా 1.5 కోట్లు మనం ఇచ్చాం. అంటే 1.5 lakh crores మనీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్కి ఇచ్చింది ఖర్చు పెట్టుకోమని. అండ్ 2025-26లో ఇప్పటి వరకు 83,595 వేల కోట్లు ఇచ్చారు. సో అవి కూడా ఇంకా ఇంక్రీజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. అంటే ట్రెండ్ ఏముంది? సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్కి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం మనీ ఇస్తూనే ఉంది, మేము ఇస్తూనే ఉన్నామని చెప్పుకుంటుంది అనమాట. ఓకే. నెక్స్ట్ కంపోజిషన్ ఆఫ్ స్టేట్స్ టోటల్ ఎక్స్పెండిచర్. ఇవన్నీ మీకు ఓపిక్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. చాలామంది ఓపికతో ఇచ్చేస్తారు, బట్ ఆ క్వశ్చన్స్ అన్ని 3-4 క్వశ్చన్స్ వీటి నుంచే వస్తాయి ఎకానమీలో. అండ్ యూ విల్ లూజ్ ద ఛాన్స్ టు గెట్ అడ్వాంటేజ్. సో ఇక్కడ కన్సంప్షన్
స్టేట్స్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్. ఇప్పటివరకు మనం ఏం డిస్కస్ చేసాం, ఎక్కడి నుంచి రిసీట్స్ వస్తున్నాయి, ఏం డెఫిసిట్స్ ఉన్నాయో చూసాం. ఇప్పుడు ఖర్చులు చూడబోతున్నాం అనమాట, ఖర్చుల గురించి చూడబోతున్నాం. సో ఇక్కడ సోషల్ సర్వీస్ హైయెస్ట్ ఉంది, ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి. సో స్టేట్స్ అన్నీ కలిపి సోషల్ సర్వీస్ కోసం ఖర్చు పెడుతుంది ఎంతంటే 5.8% ఆఫ్ జీడిపి. సెకండ్ డామినెంట్ ఏముంది, 4.6. నాన్ డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్, శాలరీస్, పెన్షన్స్ ఇవన్నీ కూడా 4.6% ఆఫ్ జీడిపి. నెక్స్ట్ బ్రౌన్ ఎకనామిక్ సర్వీసెస్ చూడండి, రోడ్స్, బిల్డింగ్స్ ఇలాంటివి 4.5% ఆఫ్ జీడిపి. సో హైయెస్ట్ ఖర్చు ఏది ఉంది, సోషల్ సర్వీసెస్, సెకండ్ నాన్ డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్, థర్డ్ ఎకనామిక్ సర్వీసెస్, ఇంకా గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ ఇవన్నీ తక్కువ ఉన్నాయి. సో ఓవరాల్గా టోటల్ ఎక్స్పెండిచర్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి ఎంత అంటే 15.4% యాజ్ ఎ పర్సెంట్ ఆఫ్ జీడిపి. సో ఇవన్నీ నోట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్, ఇది మనకు అంత ఇంపార్టెంట్, మనకు తెలిసిందే. బేసికలీ స్టేట్స్ ఖర్చు పెట్టే మోస్ట్ ఆఫ్ ద మనీ రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఇది రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఇది మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్, అంటే 84% రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టి జస్ట్ 16% మాత్రమే క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఖర్చు పెడుతున్నాం స్టేట్స్ అన్నీ కలిపి. వీఆర్ ఇన్ ల్యాకింగ్. ఇప్పుడు డెప్ట్స్ గురించి చూద్దాం, డెప్ట్ ప్రొఫైల్స్ ఆఫ్ సెంటర్ అండ్ స్టేట్స్. సెంట్రల్ ఫినాన్స్ చూసాం, స్టేట్ ఫినాన్స్ చూసాం, ఇప్పుడు అప్పుల గురించి చూద్దాం. సో టోటల్గా మనకి ఫిజికల్ డెఫిసిట్ కోవిడ్ టైంలో మన ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉండిందంటే ఓవరాల్గా 9.2% ఆఫ్ జీడిపి ఉంది. ఇప్పుడు 4.4%కి తీసుకొచ్చాం ఫినాన్షియల్ ఇయర్ 2026లో. పాజిటివ్, తగ్గింది, అప్పు తగ్గింది. ఓకే, నెక్స్ట్ డెప్ట్ టు జీడిపి రేషియో, డెప్ట్ టోటల్ అప్పు ఎంత అక్యుములేట్ అయింది యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి. ఇది March 31, 2031 కల్లా 50%కి తీసుకొస్తామని చెప్తున్నారు. ఇప్పుడైతే 60% వరకు ఉంది. ఇప్పుడు ఇది 50% ఆఫ్ జీడిపికి మేము తీసుకొస్తాం. ఎప్పుడు March 31, 2031 కల్లా మా టోటల్ అప్పు 50% ఆఫ్ జీడిపి ఉండేలాగా చూసుకుంటాము, తగ్గించుకుంటాం అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఈవెన్ ఇంతకుముందు మన టార్గెట్ ఎలా ఉండిందంటే ఫిజికల్ డెఫిసిట్ని టార్గెట్ చేసేవాళ్ళం. అంటే ప్రతి సంవత్సరం మన అప్పు 3% ఆఫ్ జీడిపి లోపలే ఉండాలనుకునే వాళ్ళం. కానీ దాన్ని తీసేసి ఇప్పుడు ఏం చేస్తున్నాం, డెప్ట్ టు జీడిపి రేషియో టార్గెట్ పెట్టుకుంటున్నాం. అంటే 50% ఆఫ్ జీడిపి బై 2031. ఇంతకుముందు ప్రతి ఇయర్ టార్గెట్ పెట్టేవాళ్ళం, ఇప్పుడు లాంగ్ టర్మ్ టార్గెట్ పెట్టుకున్నాం. ఓవరాల్ జీడిపి ఓవరాల్ డెప్ట్ టు జీడిపి రేషియో. ఓకే, ఇంకా స్టేట్స్ యొక్క డెప్ట్ టు జీడిపి రేషియో, ఇది సెంటర్ యొక్క అప్పే 50% ఆఫ్ జీడిపికి తీసుకొస్తామన్నారు. అయితే స్టేట్స్ ఇప్పుడు ఎంత ఉందంటే 28.1% ఆఫ్ టోటల్ జిఎస్డిపి. అంటే అన్ని స్టేట్స్ అప్పు కలిపి వాటి జిఎస్డిపితో కంపేర్ చేస్తే యావరేజ్గా 28.1% ఉందన్నమాట. సో ఇవి లోన్స్ మనకి ఇంకా ఇంప్రూవ్ అవుతామని జనరల్ స్టేట్మెంట్స్, ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోని అవసరం లేదు, జనరల్ అనమాట. రైట్, అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ టు రెవెన్యూ రిసీట్స్, మనకు వచ్చే టోటల్ రెవెన్యూ రిసీట్స్ ఎంత ఉన్నాయి, లెట్స్ సే ఎక్స్ 100 రూపాయలు అనుకున్నాం. అందులో మనం ఎంత అప్పు కట్టేస్తున్నాం, అది మనకి ఎంత ఉందంటే 12.6% ఉందన్నమాట. ఇంట్రెస్ట్ పేమెంట్స్, స్టేట్స్ యొక్క ఇంట్రెస్ట్ పేమెంట్, అప్పుకి ఇంట్రెస్ట్ కడుతూ ఉంటారు కదా, అది డివైడెడ్ బై టోటల్ రెవెన్యూ రిసీట్స్, అది యావరేజ్గా ఎంత ఉందంటే అన్ని స్టేట్స్ కలిపి 12.6% ఉంది. లాస్ట్లీ జనరల్ గవర్నమెంట్ లియబిలిటీస్. జనరల్ గవర్నమెంట్ అంటే స్టేట్ సెంటర్ కలిపి. సెంటర్ ఎంత ఉంది, 50% ఆఫ్ జీడిపి డెప్ట్ ఉంది. స్టేట్స్ ఎంత ఉంది, 28%. సో అన్ని కలిపి, అందరూ కలిపి మనకి ఎంత, సెంటర్ స్టేట్ అందరి కలిపి ఎంత అనేది ఇచ్చారు చూడండి. అవుట్ స్టాండింగ్ లియబిలిటీస్ ఆఫ్ ఆల్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంత అంటే 81% ఆఫ్ జిఎస్డిపి. సో మొత్తం జీడిపిలో 81% మన అప్పే ఉంది, సెంటర్ స్టేట్ అన్నీ కలిపి. అదే బ్లూ కలర్ అయితే గ్రాస్ ఫిజికల్ డెఫిసిట్. గ్రాస్ అంటే సెంటర్ స్టేట్ కలిపి. రెడ్ వచ్చేసరికి గ్రాస్ రెవెన్యూ డెఫిసిట్, అంటే సెంటర్ స్టేట్ కలిపి. సెంటర్ ఎంత ఉంది, 4.4% ఉంది. స్టేట్స్ది ఇంకొక 3.4% ఉంది. సో బేసికలీ ఓవరాల్ జనరల్ గవర్నమెంట్ ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉందంటే 7.8% ఆఫ్ జిఎస్డిపి. అండ్ ఓన్లీ రెవెన్యూ డెఫిసిట్, గ్రాస్ రెవెన్యూ డెఫిసిట్ అయితే 2.4% ఆఫ్ జీడిపి. ఇది జనరల్ గవర్నమెంట్ అంటే సెంటర్ స్టేట్స్ కలిపి. సెంటర్కి వేరుగా చూసాం, స్టేట్స్కి వేరుగా చూసాం, ఇప్పుడు ఇద్దరికి కలిపి ఈ నెంబర్స్ అన్నమాట. రైట్, సో దట్ ఈస్ అబౌట్ ద టోటల్ డీటెయిల్స్. ఓపిక్గా
మొత్తం ప్రతిదీ చూసి నోట్ చేసుకుంటే మీకు ఇదే డేటా అటు ఇటు మారి నెక్స్ట్ 3-4 ఇయర్స్ ఇవే ఉంటాయి. మీరు ఏ ఎగ్జామ్ రాసినా కూడా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు ఫైనలీ కొన్ని సజెషన్స్ అనేది ఇచ్చిందనమాట ఎకనామిక్ సర్వే. ఆ సజెషన్స్ ఏంటో కూడా చూద్దాం. ఇండియన్ ఫిజికల్ పాలసీ, గవర్నమెంట్ పాలసీ అనేది స్ట్రాంగ్గా ఉంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరుగుతుంది, రైట్? సో దాన్నే మెయింటైన్ చేయండి. మళ్ళీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ దోలికి వెళ్ళొద్దు, స్కీమ్స్, సబ్సిడీస్ ఇవన్నీ తగ్గించేసుకోమని చెప్తుంది అనమాట. డెఫిసిట్స్ కూడా తగ్గుతాయి. అండ్ స్టేట్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా మెల్లిగా పెరుగుతుంది. స్టేట్స్ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచుకొని రెవెన్యూ ఎక్స్పెండిచర్ తగ్గించుకుంటున్నారు. అదే మెయింటైన్ చేయండి. ఊరికే అన్కండిషనల్ క్యాష్ ట్రాన్స్ఫర్ ఇవ్వద్దు. ఫ్రీ బస్ అనో లేకపోతే పెన్షన్స్ అని ఇవన్నీ ఎక్కువ ఇచ్చేయద్దు, దానివల్ల ఏ డెవలప్మెంట్ జరగదు అని చెప్తుంది అనమాట. అండ్ 16th ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో April 1, 2026 నుంచి స్టార్ట్ అయ్యాయి. సో దానివి ఫాలో అవుతూ ముందుకెళ్తే మనకి పెద్ద ప్రాబ్లమ్స్ రాకపోవచ్చు అని చెప్తుంది. ఓకే. అండ్ సోవరెన్ బారోయింగ్ కాస్ట్ అంటే స్టేట్ గవర్నమెంట్స్ కొంచెం అప్పులు ఎక్కువ తెచ్చుకుంటున్నాయి. తెలంగాణ, ఆంధ్ర కూడా ఎక్కువ అప్పులు ఉన్నాయి. వాటిని తగ్గించుకోండి, వాటి జోలికి వెళ్ళొద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. లోకల్ బాడీస్ని ఇంప్రూవ్ చేయండి, పంచాయతీ మున్సిపాలిటీస్ని మంచిగా పెర్ఫామ్ చేసేలాగా చూడండి. అలాగే GST 2.0 రీఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేసేదానికి ట్రై చేయండి. ఇవన్నీ చేస్తే మనకి డెఫిసిట్స్ ఇవన్నీ కూడా తగ్గుతాయి. సో దట్ ఈస్ అబౌట్ ద ఫిజికల్ పాలసీ డీటెయిల్స్ ఆఫ్ స్టేట్స్ అండ్ సెంటర్ అండ్ అలాంగ్ ఆల్సో బోత్ టుగెదర్. ఇది కొంచెం పెద్ద టాపిక్ అయినా ఆ నెంబర్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా మీకు ఏదైనా డెఫినేషన్ పరంగా, ఏదైనా డేటా పరంగా ఏదైనా డౌట్ ఉంటే ప్లీజ్ డూ కామెంట్, ఐ విల్ క్లియర్ ఇట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. See you in the next video.